ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచు మేము వచ్చిన తర్వాత మంచు పడలేదు. ఫస్ట్ టైం మంచు పడు చాలా మంచి ఉంటుందంట. ఇంకా గొర్రెల మేము ఏమమ్ముతలేము, అన్నం అమ్ముతున్నాం. అసలు మంచు కురుస్తుంటే అసలు ఎంత హాయిగా ఉంది. ఫస్ట్ టైం చల్లగా పడుతుంది ఇట్లా మంచు, చాలా బాగుంది. ఆహా ఆహా. ఇప్పుడు ఆల్మైటీలో ఇంకా ఫుల్ పడుతుందంట. మేము ఆల్మైటీకి 250 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ జిల్జిల్జిగా ఉంటది. చూడండి మంచు పొగ. ఫ్రెండ్స్ ఇక్కడ ఆగాము మేము, సైతి అనే విలేజ్ దగ్గర ఆగాము. ఇక్కడ సేంతి అనే విలేజ్ దగ్గర ఆగాము అనమాట. సో ఇక్కడ కొంచెం లంచ్ చేసుకొని మళ్ళీ క్యాండీ అనే లేక్కి వెళ్ళాలి మేము ఇక్కడికి వెళ్ళి. సో సేంతి అనే విలేజ్లో రెస్టారెంట్లో ఆగాము. సో టో పార్క్ అంట. సో ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఒకటి. సో ఇవన్నీ తీసుకొని ఇక్కడ లంచ్ చేసుకొని మేము క్యాండీ లేక్కి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి పయనం అవుతాము. జోలనాడుకు పయనం అవుతాం గుర్రం మీద. జోలనాడు ఏది ఏ సినిమా? యువానికి జోలనాడుకు పయనం అవుతున్నాం ఆ టైప్ లో. ఇప్పుడు గుర్రం మీద మేము క్యాండీ లేక్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ లంచ్ కోసం వచ్చాం. లంచ్ ఏముందో చూద్దాం మనం వెళ్ళిన తర్వాత. ఏదా చూద్దాం. ఏ రెస్టారెంట్ మనకు తెలియదు. మా గైడ్ ఏది చెప్తారో దాన్ని బట్టి ఆ రెస్టారెంట్కి వెళ్దాం. ఓకేనా? ఏనంట రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్తే ఫార్చునా రెస్టారెంట్. నమస్తే. వాలేకుమ్ అస్సలాం. చాలా కొంచెం హీట్ ఉంది ఇక్కడ. ఇక్కడ హీట్గా ఉంది. అబ్బా నయమైంది నిజంగా. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. సో మెనూ కొంచెం ఇండియన్ హోటల్ టైప్ ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ కదా. సో లంచ్ అనుకున్నాం కానీ లంచ్ టైప్ అక్కడ ఏం లేదని, మొత్తం కూడా బర్గర్స్, పిజ్జాస్, నగ్గెట్స్ అవే ఉండే మొత్తము. సో మేము లైట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి తినేసాము. మా కమల్ అయితే కొంచెం కీమా రసంతో ఏమో తిన్నాడు. అవన్నీ షూట్ చేయలేకపోయాం మేము. కాకపోతే మా కమల్ మాత్రం మంచి కడుపు నిండి తిన్నాడు. మేము మాత్రం ఈ బ్రెడ్ ముక్కలు ప్లస్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ అక్కడ లైట్గా టిఫిన్ అనుకోండి, ఇక లంచ్ అయితే కాదు టిఫిన్ టైప్ చేసాము. పర్లేదు, నాట్ బ్యాడ్. ఖర్చు కూడా ఏమంత కాలేదు. ఇది ఊరు మధ్యలో ఎక్కడనో ఉంది కాబట్టి 250 కిలోమీటర్ దూరంలో 2 హోటల్స్ ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ది హోటల్ ఇది శాటి అనే విలేజ్ అనమాట. ఇది తప్ప ఇంకో విలేజ్ ఏది ఉండదు 350 కిలోమీటర్ మధ్యలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసుకున్నాము సైంతి విలేజ్లో. సో ఇప్పుడు మేము క్యాండీ లేక్కి బయలుదేరుతున్నాము. సో ఒక చిన్న వ్యాన్ వచ్చింది, వ్యాన్లో అందరం కలిసి బయలుదేరుతున్నాము. ఈ వ్యానే వెళ్ళగలుగుతున్నది మౌంటైన్స్కి వెళ్ళే టైప్ వ్యాన్ కావాలన్నమాట. కార్ వెళ్ళలేదు, కొంచెం పత్తరపోడు రోడ్స్ ఉంటాయంట. సో అందుకోసమే సో ఇలాంటి వ్యాన్, పెద్ద వ్యానే ఉండాలని చెప్పారు. సో అందుకని ఈ వ్యాన్ బుక్ చేసుకున్నాం మేము. సో ఈ వ్యాన్లో వెళ్తున్నాము. క్యాండీ లేక్కి ప్రయాణం స్టార్ట్ అయింది. సో మేము లంచ్ చేసిన శాటి అనే విలేజ్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో క్యాండీ లేక్ ఉంటుందన్నమాట. అది ఉండేది 12 కిలోమీటర్సే, కానీ ఆ రాస్తా అంతా బాగుండదన్నమాట రోడ్డు. అందుకోసమే 1 అవర్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని నాకు చెప్పారు. ఈ రోడ్లో ఈ వ్యాన్లే నడుస్తాయి. కార్ రాదు ఇందులో. కింద హౌసింగ్ తగులుతుంది, అన్ని ఇంజన్కి తగులుతాయి. కొంచెం హైట్లో ఉంది కాబట్టి ఈ వెహికల్. ఇదే వేలో మనం 12 కిలోమీటర్స్ వెళ్ళాలి. 10 కిలోమీటర్స్. ఇలా ఉంది రోడ్. చూసాం అదే రోడ్.
ఇక్కడ ఇంకో గేర్ ఉంది సపరేట్ గేర్. ఇది నొక్కితే ఇలా ఈజీగా పైకి వెళ్తుంది, అంతే కదా. మీరు చూడొచ్చు రోడ్ ఎంత కఠినంగా ఉందో, అయినా కానీ చుట్టుపక్కల ఉన్న మంచు కొండల మధ్య నుంచి వెళ్తుంటే మాత్రం లెవెలే వేరే విధంగా ఉన్నది. సూపర్గా అనిపించింది. అందుకోసమే మాకు ఈ ఆర్మీ వెహికల్ ఇచ్చారన్నమాట. మామూలు వెహికల్ ఇక్కడ రాలేదు కాబట్టి ఆర్మీ వెహికల్ ఇచ్చారు మాకు. ఒక్కసారి మనం చూడొచ్చు, స్ట్రేట్గా చూస్తే ఎంత బాగుందో. అక్కడ రోడ్డు చూడండి, స్ట్రేట్గా అక్కడ వరకు కూడా చాలా బాగుంది జర్నీ అయితే. ఇక్కడ నుంచి అక్కడ వరకు సూపర్ అంటే సూపర్. కూడా వెళ్తుంది వాటర్ ప్యూర్ వాటర్ ఉన్నాయి. మొత్తం ఐస్లో, వాటర్లో, కొండలు, గుట్టలు. అక్కడ చూడండి మంచు పడుతుంది, స్టార్ట్ అయింది ఇక్కడ మంచు. హైట్కి వచ్చేసరికి మంచు కురుస్తుంది చూడండి, సేమ్ వర్షం లాగా. అదంతా పైనుండి వచ్చేది అంతా మంచు. వాటర్ నుండి ఇంత రాళ్ళు, కప్పలు, అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, వాటర్ నుండి కొండలు. మంచు పడుతుంది, కనిపిస్తుంది అనుకుంటా మీకు మంచు. చూడండి మంచు వైట్గా ఇక్కడ చాలా పడుతుంది మంచు. తీసుకున్న టికెట్ ఇక్కడికి కూడా తీసుకున్నాము. సో ఇక్కడ షో చేసి ఆ చెక్ పోస్ట్ గేట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఉంది మంచు? మంచు కురిసే వేళలో మంచు కరిగేదెందుకో, మరి ఎందుకో ఏమిటో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మంచు. మేము వచ్చిన తర్వాత మంచు పడలేదు, ఫస్ట్ టైం మంచు పడుతుంది. చాలా మంచి ఉంటుందంట. ఇంకా గొర్రెల అమ్ముతున్నాం, అన్నమ్ముతున్నాం. మేము ఏమమ్ముతలేము, అన్నమ్ముతున్నాం. అసలు మంచు కురుస్తుంటే అసలు ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది. ఫస్ట్ టైం మంచు చల్లగా పడుతుంది ఇట్లా మంచు, చాలా బాగుంది. ఆహా ఆహా. ఇప్పుడు ఆల్మైటీలో ఇంకా ఫుల్ పడుతుందంట. మేము ఆల్మైటీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ జిల్జిల్జిగా ఉంటది, జిల్జిల్జిగా చూడండి మంచు పొగ. సో దాని తర్వాత రోడ్డు కొద్దిగా బాగైంది, కానీ లొకేషన్ మాత్రం సూపర్ బాబా. నిజంగా మేము అంతా కొండల గుట్టల మధ్య నుంచి వెళ్తున్నా కానీ మాకు ఆ లొకేషన్ చూస్తుంటే మాత్రం 1 అవర్ ప్రయాణం కూడా ఏమంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మేము వెళ్ళేది 12 కిలోమీటర్సే కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఆర్మీ వెహికల్ కాబట్టి మేము వెళ్ళగలిగాము. అది నార్మల్ వెహికల్ అయితే ఎక్కడో మేము ఇరుక్కుని పోయే వాళ్ళము. ఆ కొండలు, గుట్టలు, చెట్ల మధ్యలో వెళ్తుంటే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉన్నది. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బాగుంది, గుట్టలు, చెట్లు. కిలోమీటర్స్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. స్లోప్ ఉంది, ఇక్కడ ఐస్ ఉంది, స్కిడ్ అవుతుంది, మెల్లిగా వెళ్తుంది వెహికల్ ఈ ఐస్లో. అసలు ఏంది కొండలు, గుట్టలు, అసలు మజానే వేరుంది. అసలు ఈ ఐస్లో చూడండి, మొత్తం ఐస్. సో ఫ్రెండ్స్, మనం ఈ క్యాండీ లేక్ దగ్గర వరకు వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఎన్ని హార్సెస్ ఉన్నాయి.
ఈ వెహికల్ ఇక్కడ వరకు ఆగిపోతుంది. దాని తర్వాత హార్స్ పైన వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే అక్కడ వే ఉంది చూడండి, అదే వే అని క్యాండిల్ ఎక్కి. సో అందరు వెయిట్ చేస్తున్నారు. ఓకే, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండీ లేక్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ వరకు మీరు చూశారు కదా, పత్తర్పోడు వెహికల్లో వచ్చాము. ఆ వెహికల్ చూపిస్తాను. ఇదే వెహికల్ అనమాట, పత్తర్పోడు వెహికల్. చూడండి, ఐస్లో కొండల్లో మంచిగా తీసుకొచ్చింది మొత్తము. సో దీంట్లో వెళ్తున్నాము. అది ఆర్మీ వెహికల్ లా ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గుర్రపు స్వారీ చేయాలన్నమాట. మనము గుర్రపు స్వారీ చేస్తూ వెళ్ళాలి. సో ఇతను మా కో ప్యాసింజర్. నమస్తే నమస్తే నమస్తే. సో అందరు నమస్తే గుర్తుపడుతున్నారు మనను. సో ఇక్కడ గుర్రాలను చూపిస్తాను మీకు. సో చూడండి, ఇవే గుర్రాలు. ఇండియన్స్ కూడా వేరే వాళ్ళు వచ్చినట్టు ఒక బస్ వచ్చింది. సో ఇక్కడ గుర్రాల పైన వెళ్ళాలా. గుర్రాల నుంచి గుర్రపు స్వారీ చేస్తూ గుర్రమెక్కుతా నేను గుర్రమెక్కుతా. సో ఇక్కడ పెండ్ వేసినాయి, అన్ని వేసినాయి. దాని మీద మా వాడు నడుస్తున్నాడు ఘోరంగా. ఐస్ మిక్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్తామన్నమాట. ఇక్కడ నుంచి గుర్రపు స్వారీ చేస్తూ మనము క్యాండీ లేక్ వరకు వెళ్ళాలి. మనము राहुल महाजन कैसा है, क्या है, कौन सा घोड़ा लेना ये है अपने वो कहाँ गया, बुका है वो। अपन पीछे बैठना ना, इसके नहीं है, इसके नहीं है वो, बुका है वो। ये है इसके पीछे बैठना। अपन सवारी नहीं करना, वो बिठाएगा अभी। अपन नहीं चलाना घोड़े को। नहीं अपन चलाएंगे ना। हाँ नहीं, अपन अकेले ना बैठना, ले तो पीछे कोई तो बैठते। नहीं पीछे कोई नहीं बैठेगा, ये लगाम रखेंगे पकड़ के। हाँ पकड़ के लगा। रस्सी बांध दी ना। अच्छा ఓకే ऐसा ఓకే. అయితే ఇక్కడ గుర్రం వెనుక తాడు కట్టిండ్రు. ఆ తాడు కట్టి ముంగటనే వెళ్తాడు, దాన్ని బట్టి మన గుర్రం వెళ్తుందన్నమాట. సో అది ఇక్కడ సిస్టమ్. అంత గుర్రపు డెక్కలు ఉన్నాయి, గుర్రపు డెక్కలు. చూడండి ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్సలెంట్ సీనరీ. అసలు ఎందుకు ఇండియన్ సాంగ్స్ ఇక్కడ షూట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ లేదు, పీపుల్ ఎక్కువ లేరు, పాపులేషన్ లేదు. మంచిగా షూట్ చేసుకోవచ్చు ఇండియన్ సాంగ్స్ ఎవరు ఉన్నా కానీ. అబ్బాబ్బాబ్బా ఏం సీన్ అండి, ఎక్సలెంట్ సీన్, అద్భుతమైన సీన్ నిజంగా. दो बैठ सकते हैं, एक पे एक ही बैठेगा, एक जगह ఇది ఎక్కుతున్నాను కూడా.